శ్రీ గురుభ్యో నమః. శుభం వ్యాతం. మనం ఇంతకుముందు ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం హోటల్ ఇండస్ట్రీలోని చిన్నదైనటువంటి ఒక ట్రాలీ మీద ఆహార పదార్థాలు అమ్ముకునే పరిస్థితుల్లో ఎటువంటి ప్రక్రియలు చేస్తే బాగుంటుందని. అదే ఇంకొంచెం ముందుకు వెళ్దాం. మనం వెళ్తున్నప్పుడు ఏంటంటే స్థిరంగా ఒక ప్రదేశంలో చిన్న బడ్డీలాగా పెట్టుకుని ఆహారాన్ని వాళ్ళు అమ్ముతుంటారు. అంటే ఫుడ్ ఇండస్ట్రీ అనుకుంటారు. అది ఫుడ్ ఇండస్ట్రీ. ఉదయాన్నే వాళ్ళు ఇడ్లీలు వడ దోశ అటు వేసి అమ్ముతుంటారు. వాళ్ళకి ఏంటంటే రాత్రి నుండి దానికి కావాల్సిన ప్రిపరేషన్ అంతా చేసుకుంటేనే కానీ ఆ వ్యాపారం చేయలేదు. ముగ్గురు నలుగురు కలిస్తే కానీ చేయలేదు. అది రుచికరంగా లేకపోతే ఎవరు రారు. ఈరోజు ఒకరు మొదలు పెడితే రేపు ఇలా ఇంకోటి తయారైపోతారు పక్కన కాంపిటీషన్. అది ఎవరు చేస్తారంటే వీలైనంత వరకు జీవనోపాధికి వేరే అవకాశం లేని వాళ్ళందరూ ఇంట్లో ఖచ్చితంగా ఆడవాళ్ళకి వంట వస్తుంది కాబట్టి ఆ వంటనే ఇక్కడ వ్యాపారంగా పెట్టి చేస్తున్నారు. ఇంట్లో ఆడవాళ్ళు అంటే శుక్రుడు. ఇంట్లో వంట అనేసరికి వంటింట్లో వాగ్నేయ స్థానం ఉంది కదా, అక్కడ ఉండేవాడు కూడా శుక్రుడే. అంటే ఇక్కడ శుక్రబలం అనేది బాగుండాలి. శుక్రబలం బాగుండాలంటే ఇక్కడ అమ్మవారి యొక్క అనుగ్రహం బాగుండాలి అటువంటి వ్యాపారం చేయడానికి. స్టాండర్డ్గా ఒక షాప్ తీసుకుని ఆ షాప్లో చిన్న సైజు వాళ్ళ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడుతుంటారు. చిన్నదే, మరీ పెద్దగా కాదు. అంటే ఇందులో 3-4 రకాలను కూడా ఒక్కొక్క రకానికి ఎటువంటి బలం ఉంటే బాగుంటుందో చెప్పడానికి కోసం. అలా పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ భూమి మీద నిలబడడం కూడా చాలా అవసరం. ఆ ప్రదేశంలో నిలబెట్టుకోవడం కూడా చాలా అవసరం. తర్వాత అందరితో సమాధానం చెప్పడం కూడా చాలా అవసరం. మొండిగా చేయాలి వ్యాపారం. అటువంటిప్పుడు కుజుడికి సంబంధించిన మంత్ర సాధన చేయడం అవసరం. అంటే అంగారక గ్రహానికి సంబంధించిన మంత్ర సాధన చేసుకుంటూ దానికి సంబంధించిన పగడం అనే రత్నాన్ని ఉంగరం వేలికి వెడమించేటి ఉంగరం వేలికి పెట్టుకుని మంత్ర సాధన నిత్యం చేస్తూ ఆ ప్రదేశంలో ఎక్కడైతే వ్యాపార స్థలంలో వ్యాపారం ఆరంభించాలనుకుంటారో ఉదయం 5 గంటలకు 6 గంటలకు ఆరంభించేటప్పుడు ఆ కుజగ్రహానికి సంబంధించిన మంత్రస్తోత్రాన్ని ఒక 21 సార్లు 40 సార్లుగా చేసుకుంటూ ఆ చేసిన తర్వాత ఆ కుజుడితో పాటు కేతువుకు సంబంధించిన రత్నం, కేతువుకు సంబంధించిన మంత్రాన్ని కూడా చేయాల్సిన అవసరం. అంటే కుజ కేతువుల కలయికలు ఏంటంటే కుజుడు భూతత్వానికి సంబంధించిన వాడు. అంచేత ఆ భూమి ఎక్కడైతే వీరు వ్యాపారం చేస్తున్నారో ఆ స్థలం, అంటే ట్రాలీకి స్థలానికి చాలా తేడా ఉంది. ఆ స్థలం ఎవరైతే ఆయనకి అద్దెకిస్తారో వాళ్ళతో ఎప్పుడూ అన్యోన్యంగా ఉండడం అవసరం పడుతుంది. ఎందుకంటే వ్యాపార స్థలంగా మారితే మన వ్యవహారం అంతా మారిపోతుంటారు. అంచేత ఆ భూమికి సంబంధించిన మంత్రసాధన ఎప్పుడేం చేస్తారో ఎవరు యజమాని దగ్గర మనం రెంట్కి తీసుకుంటాం ఆ స్థలం వలన ఆ యజమానికి మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్థిరంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది ఆ కులతత్వాన్ని మనం కానీ పాటిస్తే. కమ్యూనికేషన్ స్కిల్స్, కేతు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేస్తుంది. ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం. అందరితో అన్యోన్యంగా మాట్లాడి పిలవడం, పిలుచుకోవడం అవసరం. ఇంకా అక్కడ స్థిరంగా ఉంటాం కాబట్టి దానికి రెంట్ కడతాం, కొన్ని నెలలు రెంట్ అంటూ అగ్రిమెంట్ రాసుకుంటాం కాబట్టి చిన్న సైజు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాంటిది పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. వాళ్ళకి ఇటువంటి కేతు ప్లస్ కుజుడు యొక్క కాంబినేషన్లో బలాన్ని పెంచుకుంటూ వెళ్ళగలిగితే సహజంగా వంట వ్యాపారం మొదలు పెడతాం అంటే డెఫినెట్గా అదొక రకమైన అద్భుతమైన గ్రహాల యొక్క ప్రభావాన్ని జరుగుతుంటాయి. సో ఆ నిత్యము అన్నదానం చేయడం కూడా ఒక విశేషం కాబట్టి ఈ 2 గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ముందుకెళ్ళాలని ప్రయత్నం చేయగలిగితే స్థిరంగా ఒక ప్రదేశంలో కొంతవరకు వ్యాపారం నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నం చేయండి. ఈ మార్పులు, ఈ చిట్కాలు ముందు ఫాలోఅప్ చేయడానికి ప్రయత్నించండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యోగం పొందగలుగుతారు. శుభం వ్యాధి. For further details, contact Astro Village Astrological Clinic, Lakeview Apartments, 4th floor, behind Delhi Public School, Chitrapuri Colony, Kajagoda, RR District, Hyderabad 5,08,000. Phone numbers 88559147, 88559148, 970444701, 97044470002.